హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో ఇంటర్ 2B మ్యాథ్స్ సర్కిల్స్ నుంచి 7 మార్క్స్ సమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ అసలు మనకి ఈ చాప్టర్ నుంచి ఎగ్జామ్ పేపర్లో అంటే మనకు వచ్చే పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో ఎన్ని సమ్స్ వస్తాయి, మనం ఈ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు చూసినట్టయితే మనం ఇంటర్ 2B సర్కిల్స్ మనకి ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ సమ్స్ అనేవి 2 వస్తాయి, ఒక 4 మార్క్స్ సమ్స్, 2 7 మార్క్స్ సమ్స్ వస్తాయి. అంటే మనం టోటల్గా ఈ చాప్టర్ నుంచి 22 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు. సో మనం ఈ చాప్టర్లో 7 మార్క్స్ సమ్స్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కనుక మనకి 14 మార్క్స్ వస్తాయి. సో మనం ఈ వీడియోలో 7 మార్క్స్ సమ్స్ అయితే నేర్చుకుందాం. చూడండి, find the equation of the circle passing through the 5, 7, 8, 1 and 1, 3. సో ఇలా ఒక ఈక్వేషన్, ఒక సర్కిల్ అనేది 3 పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది అని చెప్తే గనక దీనికి మనం చేయవలసినది సమ్ ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్కి నేమింగ్ ఇచ్చుకుందాం ఏబిసి. నెక్స్ట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ రాయాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి, S = x² + y² + 2gx + 2fy + c = 0. సో ఈ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఇచ్చిన 3 పాయింట్స్ని కూడా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇచ్చిన 3 పాయింట్స్ని కూడా ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత 2 - 3, 3 - 4 చేయాలి. 2 - 3 చేసినప్పుడు వచ్చిన ఈక్వేషన్కి నెంబర్ 5 ఇచ్చాను నేను, అండ్ అలాగే 3 - 4 చేసినప్పుడు వచ్చిన ఈక్వేషన్కి నెంబర్ 6 ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేసాము అంటే మనం సాల్వ్ ద 5 and 6 GF1 తీసుకుని వాటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ G వాల్యూ అండ్ F వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఫైండ్ అవుట్ చేసుకున్న G అండ్ F వాల్యూస్ని ఇక్కడ ఉన్న 1, 2, 3, 4 ఈక్వేషన్స్లో ఏది ఈజీగా ఉంటే ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుని C వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైండ్ చేసిన GFC వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే కనుక మన సమ్ కంప్లీట్ అవుతుంది. మేడం ఏంటి మేడం ఇలా చెప్పారు, ఏం అర్థం కాలేదు, క్లియర్ కట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, రిలేటెడ్ వీడియోస్లో ఇస్తాను, అక్కడి నుంచి ఫుల్గా చూడండి. ఇదే కాదు, సర్కిల్స్ నుంచి మొత్తం 7 మార్క్స్ సమ్స్ అన్నీ కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉన్నాయి, మీరు అక్కడి నుంచి ఈజీగా చూడొచ్చు. సో ఒకసారి నెక్స్ట్ వన్ చూడండి. Let the equation of the required circle is x² + y² + 2gx + 2fy + c = 0. సో A lies on the S = 0. A అనేది S మీద లై అయింది కాబట్టి 3² + 4² + 2g × 3 + 2f × 4 + c = 0. 3² వాల్యూ 9, 4² వాల్యూ 16. 2 3s are 6g + 2 4s are 8f + c = 0. 16 + 9 వాల్యూ ఇస్ 25. ఇలా మీకు క్లియర్ కట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫుల్ వీడియో ఉంది, ఛానల్లో చూసేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.